విశ్వాసులందరేమో కానుక పెట్టులో వేస్తారు. సేవకుడు బ్రతుకునే కానుక పెట్టులో వేస్తాడు. చప్పలకూడదాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. లక్షల మంది వచ్చిన దైవ సేవకుడైనా, నలుగురు మధ్య నీతిగా బ్రతికి సేవ చేసిన దైవ సేవకుడైనా పక్కనే నిలబడాలి రేపొద్దున. స్తోత్రం. నా రెండు చేతులు నమస్కరించి చెప్తున్నాను. ఏ సంఘ పరిచర్య మనకు అప్పగించాడో, నలుగురిని కానివ్వండి, ఇద్దరిని కానివ్వండి, 10 మందిని కానివ్వండి, సంఘానికి అందుబాటులో ఉండేవాడే కాపరి. హల్లెలూయా. సంఘానికి అందుబాటులో ఉండాలి కాపరి. వాళ్ళని వీళ్ళని చూసి ఏదేదో పిచ్చి పోకళ్ళు పోవాల్సిన పని లేదు. మన మాదిరి యేసయ్య. ప్రభువు నిన్ను నమ్మి ఏ స్థలంలో ఉంచి సేవ చేయమన్నాడో ఆ స్థలాన్ని దైవ సామ్రాజ్యంగా నిర్మాణం చేద్దాం. హల్లెలూయా. లెక్క చెప్పాలిట. దేవునికి మహిమ కలుగుగాక. గృహ నిర్వాహకత్వంలో నమ్మకమైన వారిగా ఉండాలి. లెక్క చెప్పకపోతే చూడండి, అక్కడ యజమానుని చిత్తమెరిగియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు ఏం తగులుతాయిట? ఎందుకని దెబ్బలు తగిలేది? తన యజమానుని చిత్తమెరిగియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక. యజమాని చిత్తం తెలిసి సిద్ధపడలేదు, చిత్తం చొప్పున జరిగించలేదు. అలా ఉండేటువంటి దాసునికి దెబ్బలు తగులుతాయని బైబిల్ చెప్తుంది. కనుక బోధకులమైన మనం నమ్మకత్వంలో ఉండకపోయినా, రెండవది లెక్క చెప్పేటువంటి సామర్థ్యం మనం లేకపోయినా, అంటే చిత్తం తెలిసి కూడా సిద్ధపడకపోతే మనకి దెబ్బలు పడతాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. నంబర్ 1, దెబ్బలు పడతాయి మన మీద. రెండవదిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి, 45. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకై వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు. అంటే ఇక్కడ కూడా ఒక మంచి మాట చెప్పాడు. ఇంటి వారికి ఎప్పుడు అన్నం పెట్టాలంట? మాట్లాడాలి. ఇంటివారంటే ఎవరో? ఇంటివారు ఎవరు? మొన్న పాస్ట్ గారు అంట, అన్ని పాస్ట్ గారు చక్కగా జాబ్ చేస్తారంట. 4 సంఘాలను కట్టారంట. ఆయన ప్రస్తుతం ఉన్నారు. ఇప్పుడు ఆయన పేరెందుకులే, కూతురు కోసం అంగం ఇచ్చాడంట, కొడుక్కి భార్య కోసం అంగం ఇచ్చాడంట. ఈయనొకటి ఉంచుకున్నాడంట. ఎందుకు? బ్రతుకు తెరువు కోసం పిచ్చి నాటకాలతో వేసేటువంటి పరిచర్య. ఏమయ్యా, నీ కూతురికి కట్నంగా ఇవ్వమని సంఘం ఇచ్చాడు దేవుడు నీకు. నీ పిల్లలకి కట్న కానుకలుగా ఇవ్వమని సంఘం ఇచ్చాడు దేవుడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. చెమట కూడా బట్టని ఒక్కోసారి మనం సేవలో మనకంటే ముందుగా ఉన్న మిషనరీలు చెప్పులు లేకుండా మైళ్ళ దూరం వెళ్ళి పరిచర్య చేశారు. నా అన్నలారా, నా అక్క చెండారా, ఈ వాక్యాన్ని ఒకసారి మీరు గమనించి చూడండి. ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టమని వాక్యం చెప్తూ ఉంది. తగిన వేళ అన్నం పెట్టకపోతే, సంఘంలో ఉన్న పిల్లలు దేవుడు మనకిచ్చిన పిల్లలు, మన కడుపుకు పుట్టిన బిడ్డను మనం జాగ్రత్తగా చూస్తాడో లేదు తెలియదు, కానీ ఆత్మీయ పిల్లలు మాత్రం మన కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారు. మనకు బాగలేకపోతే హాస్పిటల్కి వచ్చి పరిచయం చేసే బిడ్డలు ఆత్మీయ బిడ్డలు. మన కోసం ప్రతి నిత్యం ఎలాగైనా సరే మా పాస్టర్ గారు సహకరించాలని 100 మందిలో 10 మంది ఊపిరి పెట్టేవాళ్ళు ఉంటారు. మర్చిపోమాకంటే. మరి ఇంతగా దేవుడు మనకు అప్పగించినప్పుడు తగిన వేళ అన్నం పెట్టాలి కదా. వారికి పసిపిల్లలు ఉంటారు, కొత్తగా చర్చికి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు పసిపిల్లలు కదా. కొంచెం బలపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పిల్లలు. పసిపిల్లలు వేరు, పిల్లలు వేరు. వాళ్ళు కాక యవ్వనస్తులైన వారు ఉంటారు. అంటే నువ్వు సేవ ప్రారంభించినప్పుడు నీతో పాటు పరిచర్లో సహకరించి బాధ్యత ఎన్నుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొంచెం పెద్దోళ్ళు ఉంటారు. ఎప్పుడు ఏ వ్యక్తికి ఏ విధమైన అన్నం వండి పెట్టాలో చక్కగా పాస్టర్ గారి దగ్గర ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే ఫుడ్, వాక్యంలోంచి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటి వారికి తగిన వేళ అన్నం అంటే ఆదివారం ఒక్క పూట బిడ్డలకు వాక్యం చెప్తే సరిపోద్దా? అది కూడా కలుషితమైన ఫుడ్, అక్కడ కాస్త ఏరుకొని వచ్చి పెట్టేటువంటి ఫుడ్. నువ్వు మోకాళ్ళు ఉంచి దేవుని పాదాల కాడ పుణికి పుచ్చుకున్నటువంటి బోధ కాదు అది.
నీవు మోకాళ్ళేసి బైబిల్ చదువు. విశ్వాసులకు బైబిల్ ఇచ్చాడు, సేవకుడికి బైబిల్ ఇచ్చాడు దేవుడు. దీనికి మించిన ఫుడ్ ప్రపంచంలో మరొకటేది. ఇంత శ్రేష్టమైన మంచి ఆహారం మన కళ్ళ ముందు పెట్టుకొని మనము తినక పిల్లలకు సమయానికి పెట్టకపోతే పిల్లలు బక్కచిక్కిపోతున్నారు. తగిన వేళ అన్నం పెట్టే సామర్థ్యత ప్రతి బోధకుడికి లేకపోతే, అక్కడ రాయబడింది, అక్కడ ఆ వచనాలన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు వద్దు కానీ 50వ వచనం చదవండి ఒకసారి. ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొన్ని ఘడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి, చాలు 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 ఇంక తట్టుకోలేము, వానిని నరికించి తగిన వేళ అన్నం పెట్టకపోతే నరకబడతాం రేపొద్దున మనం. నమ్మకమైన వ్యక్తిగా గృహ నిర్వాహకత్వపు లెక్క చెప్పకపోతే, చిత్తం తెలిసి కనుక నువ్వు చేయట్లేదు కాబట్టి దెబ్బలు తగులుతాయి. రెండవదిగా వాక్యం ఏమని మనతో బోధిస్తూ ఉందయ్యా అంటే, ఈ విషయాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి తగిన వేళ ఇంటి వాళ్ళకి అన్నం పెట్టకపోయినా నరకబడే పరిస్థితి లోకస్తులు కాదు, లేకపోతే ప్రార్థనకు రానోళ్ళకి కాదు, ముందు సేవకుడికి పడుద్దని బైబిల్ చెప్తుంది. నిజమైనటువంటి ఫుడ్డు తల్లి పాలు తాగిన బిడ్డ ఎప్పటికీ మర్చిపోరు. నీవు తల్లివి కనుక నీ పాలు తాగిన నీ బిడ్డ ఆ రుచిని ఎరిగింది కనుక ఏ సందర్భంలో నిన్ను మర్చిపోయే స్థితిలో వాళ్ళు ఉండరు. రొమ్ము పాలిచ్చిన అమ్మని బిడ్డట్ట మర్చిపోడో, నీ కన్నీటి ప్రార్థనలో పుణుకు పుచ్చుకున్న ఉపదేశాలు ఉన్న బిడ్డలు నిన్ను విడిచిపెట్టి పోలేరు బయటికి. తగిన వేళ పాలిచ్చే సామర్థ్యం, తగిన వేళ అన్నం పెట్టే సామర్థ్యం లేకపోతే వేషధారులతో కూడా దేవుడు నరికించి పడేస్తాడు రేపొద్దున. కొడుకు చచ్చిపోతే ఎవడో పూడ్చడానికి రాకపోతే ఒక్కడే పూడ్చుకున్నాడు ఆయన. భార్యకి పిచ్చెక్కింది, ఎలాగైనా సరే బైబిల్ ప్రింట్ చేద్దామని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన విలియం కేరీ ఎక్కడో పుట్టి మన దేశానికి వచ్చి ఎక్కడ ప్రాణాలు కోల్పోయాడో. కనీసం వాళ్ళు వేసిన అడుగుల్లో అంగుళం అడుగు కూడా మనం వేయలా. సుఖమైన భక్తి, సుఖమైన బోధకు అలవాటు పడిపోతున్నాం నేటి దినాల్లో. అయినను ఇప్పటి వరకు నువ్వేమిచ్చావు పిల్లలకి? ఏ పాలు ఇచ్చావు? నిర్మలమైన వాక్యమైన పాల వలన మీరు ఎదుగు నిమిత్తం అని పేతురుపత్రిలో రాయబడింది. ఆరోగ్యకరమైనటువంటి వాక్యాన్ని బిడ్డలకు నేర్పించమని బైబిల్ గ్రంథంలో రాయబడింది. శ్రేష్టమైన ఉపదేశాన్ని బిడ్డలకు బోధించమని బైబిల్లో రాయబడింది. ఇంత వాక్యం ఇంటి వారి తగిన వేళ అన్నం పెట్టలేకపోతే కన్న బిడ్డలకు తగిన సమయాన ఏడ్చినప్పుడు, అన్నయ్య చెప్పిన పాయింట్ చాలా మంచి మాట, ఏడ్చినప్పుడు అన్నం పెట్టాలి. పాలు ఇవ్వాల్సిందే పిల్లలకి ఏడ్చినప్పుడు పాలు ఇవ్వాల్సిందే. కొంతమంది ఆడవపోవచ్చు, సమయాభావాన్ని బట్టి కూడా బిడ్డలకు పాలు ఇవ్వాలి కదా. వారిని పరీక్షించుకొని వారి పర్యవేక్షణ ఎప్పుడప్పుడు నీ కన్ను చూస్తూ ఉండాలి కదా సంఘాన్ని. ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టకపోతే ఎలాగ రేపొద్దున నరికించి పడేస్తాడట. అన్నం పెడుతున్నావా నీ పిల్లలకి? ఇంటి వారికి తగిన వేళ, ఇంటి వారికి తగిన వేళ అన్నం పెడుతున్నావా? ఇంటి వారికి తగిన వేళ అన్నాడు ఆయన. ఏ టైమో తెలియదు, నీకు తెలియాలి, నీ పిల్లలకు తెలియాలి. ఇక స్తోత్రం చెప్పండి గట్టిగా. నా అన్నలారా, నా పెద్దలారా, నా అక్క చెండారా, మన ఇంట్లో ఉన్న మన పిల్లలకి తగిన వేళ అన్నం పెట్టండి. బోధకులమైన మనకి కఠినమైన ఏ తీర్పు ఉందట? కఠినమైన తీర్పు ఉందట. ఏ తీర్పు ఉందట? కఠినమైన తీర్పు ఉందట. దేవునికి మహిమ కలుగునుగాక.